ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దాడిలో పాక్ ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లభ్యం కావడంతో దాయాదిపై భారత్ దౌత్యపరమైన చర్యలు చేపట్టింది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. పాక్ విమానాల కోసం భారత గగనతలాన్ని మూసివేసింది. ఆ దేశంతో దిగుమతులను ఆపేసింది. దీంతో పాకిస్తాన్ అన్ని విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. భారత్ ప్రతీకార దాడి తప్పదని, ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయం పాక్ను వెంటాడుతోంది. అలాగే తాము అణుబాంబులు వేయడానికి వెనుకాడబోమని పాక్ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారు. దీంతో ఇతర దేశాల మద్దతు కోసం పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే టర్కీకి చెందిన యుద్ధ నౌక కరాచీ తీరానికి చేరడం కలకలం రేపుతోంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల అధికారులతో వరుసగా సమావేశం కావడం ఉత్కంఠ పెంచుతోంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం, ఆర్మీ అధికారులు ప్రతిపక్ష పార్టీలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఇది ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పీటీఐ ఈ సమావేశాన్ని బహిష్కరించింది. ఉగ్రవాదాన్ని తాము ఖండిస్తున్నామని ఇమ్రాన్ ఖాన్ కూడా ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పారని పీటీఐ తెలిపింది. చాలా కాలంగా ఉగ్రవాదాన్ని పీటీఐ ఖండిస్తోంది. పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ కూడా ఈ విషయంలో తన వైఖరిని పలుమార్లు బహిరంగ సమావేశాల్లో నొక్కి చెప్పారని ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక పాక్కు సాయంగా మిత్రదేశమైన టర్కీ అత్యంత శక్తివంతమైన టీసీజీ బుయుకడా అనే యుద్ధ నౌకను కరాచీ తీరానికి పంపినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నౌక జలాంతర్గాములను గుర్తించి దాడి చేయగలదు. ఇది గస్తీలో కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అరేబియా సముద్రంలో పాకిస్తాన్ నౌకలకు ప్రయాణ మార్గాలను భారత్ ఇప్పటికే మూసివేసింది. భారత్ ఎప్పుడైనా దాడి చేయొచ్చని పాక్ భయపడుతోంది. అందుకే టర్కీ సహాయంతో గస్తీ నౌకను తెచ్చుకుంటున్నట్టు తెలుస్తోంది. మే 4 నుంచి 7 వరకు కరాచీలో ఉండనున్నట్లు సమాచారం. ఈ యుద్ధ నౌక కరాచీ తీరంలో ఉన్నట్లు టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ పబ్లిక్ రిలేషన్స్ మీడియా సలహాదారు అడ్మిరల్ జేకి అఖ్తుర్క్ ధృవీకరించారు. కానీ ఇది లంకావి అంతర్జాతీయ మారిటైమ్ ఏరోస్పేస్ ప్రదర్శన లిమా 2025లో పాల్గొనేందుకు వెళుతోందని చెప్పారు. ఒమన్, పాకిస్తాన్ పోర్టులు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. వివిధ మిషన్లతో పాటు టర్కీ సాయుధ దళాలు తమ ఆపరేషనల్ సిద్ధత, సిబ్బంది నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు నిరంతరంగా శిక్షణలు, డ్రిల్స్ నిరంతరం జరుగుతున్నాయని అడ్మిరల్ తన ప్రకటనలో తెలిపారు. ఇస్తాంబుల్లోని తుజ్లాన్ నావల్ షిప్ యార్డ్ టీసీజీ బోయకడా నిర్మాణాన్ని 2008 జనవరి 22న ప్రారంభించి 2011 సెప్టెంబర్ 27కి పూర్తి చేసింది. 2 ఏళ్ల పరీక్షల అనంతరం 2013 సెప్టెంబర్ 27న నౌకాదళం చేరింది. ఇప్పటికే టర్కీకి చెందిన యుద్ధ విమానాలు కరాచీ విమానాశ్రయంలో దిగినట్లు ప్రచారం సాగుతోంది. తీరానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక టర్కిష్ C-130 హెర్క్యులస్ విమానం కరాచీలో దిగిందని, ఈ విమానంలో పాకిస్తాన్కు మిలిటరీ సామాగ్రి పంపినట్లు సమాచారం. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ OSINT ట్రాకర్లు ప్రచురించిన విమాన ట్రాకింగ్ డేటా ఆధారంగా ఈ నివేదికలు వెలువడ్డాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.